ఒకసారి చూడండి. ఆదేశాలని చెప్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్. ఇది ఎప్పుడు తెలుసా? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మనం అందరం కూడా ఓట్లు ఎందుకు వేసినాము అనేది రైతులు చెప్తున్నటువంటి మాట. ఇగో ఇది కారణమట. ఈ కారణం చేత మనం ఓట్లు వేసినాం. ఏమేం చెప్పిండు ఆ రోజు? ఒక 2 నిమిషాలు ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఏమన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఇవాళ ఏమంటున్నారో చూసినాం కదా ఇందాక. సో అప్పుడు ఏమన్నా ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పు సార్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వినండి. ఇది వింటే మీకు తెలుస్తుంది. నరసింహ వెనకాలకి చెప్తుండు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. ఏమన్నాడు విన్నారా? వచ్చే నెల రుణమాఫీ చేస్తాం మేము వచ్చినాక. బ్యాంకుల రుణాలు ఉంటే కట్టకుండ్రే అన్నాడు. అన్నడా లేదా? అన్నడా లేదా? సాక్ష్యం ఉందా లేదా? అన్నది సాక్షాత్తు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఒకసారి చూడండి మళ్ళా. 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ రాష్ట్రానికి 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 15,000-16,000 కోట్ల రూపాయలు అవుతుంది. 2.5 ఏళ్ళు అయింది రెండోసారి ముఖ్యమంత్రి అయి. ఎందుకు ఈ రైతులకు రుణమాఫీ చేయలే? ఇవాళ రైతు బంధు పథకం అంటుండు. నేను ఈ తిరుమలగిరి రైతులను అడుగుతున్నా, మీ రైతు రుణమాఫీ జరగకపోవడం వల్ల రైతు బంధు పథకంలో మీ ఖాతాల పైసలు వేస్తే మిత్తి కిందనే బాయ్. అసలు అట్లనే ఉండే వడ్డీ వెళ్ళిపోయే, మిత్తి ముప్పాయే. రైతు బంధు పథకంలో వేసిన పైసలు బ్యాంకు. అబ్బా నాడు రైతుల మీద ఎంత ప్రేమలుగా పోసిండంటే, ఇక రైతు లేకపోతే మా ప్రభుత్వం రాదు, రైతే రాజు, రైతులతోనే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పినట్టు ఆనాడు రైతులు బాధపడుతున్నారు, అప్పులలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. మేము వాళ్ళని బయటకు తీసుకొస్తాము. దానికి మేము తీసుకున్నటువంటి రుణమాఫీ పథకము కేసీఆర్ 2 సార్లు పరిపాలించి కూడా చేయని దాన్ని మేము ఒకే ఒక్కసారి వచ్చి ఒకే ఒక సంతకంతో చేస్తామన్నట్టు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మరి మాట్లాడలే. మరి మీరు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని 18,000 కోట్లు అయితే మరి ఇంకా 12-13,000 కోట్లు కావాల్సింది ఉన్నదే. మరి వాళ్ళందరి గురించి ఎందుకు తొందరగా స్పీడప్ చేయరే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గ్రామాలలో రైతులు ఆగమైతా ఉన్నారు. గ్రామాలలో రైతులు టెన్షన్ పడతా ఉన్నారు. మాకు అవుతుందా కాదా, వానికాయ వీనికాయ నాకు కాకపోయి నేనేం తప్పు చేసిన అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. సో అట్లాంటప్పుడు మీరు భరోసా కల్పించన్నా లేదా? ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కాడికి ఏదో 4 ముచ్చట్లు చెప్పి అందరికైతుంది అంటే ఎవరికైతుంది? ఎన్నికల ముందు గట్లే చెప్పారు అందరికైతుందని. ఇవాళ కూడా గదే చెప్తా ఉన్నారు. అందరంటే ఎవరు? అర్హత అంటా ఉన్నారు. అర్హత అంటే ఎవరు? ఏ అర్హతలు మీరు పెట్టింది? ఎవరు ఆ రైతులు? మీకు తెలుస్తలేదా? పైసలు ఉన్నోడు ఆ రైతా, పైసలు లేనోడు రైతా, భూమి ఉన్నోడు రైతా, భూమి లేనోడు రైతా, రైతు ఎవరు అనేది అర్హత నువ్వెట్లా చేస్తావు, నువ్వెట్లా చెప్తావు? ఇక్కడ చూడండి. ఇంకా ఏం మిగిలిందా మనకు? అప్పు నెత్తి మీద ఉండే, చేతిలో చింప ఉండే. ఎంత బాగా చెప్పింది చూడు రైతుల గురించి. ఏం మిగిలిందా మనకు? అప్పు నెత్తి మీద ఉండే, చేతుల చిప్ప మిగిలే అని చెప్పిండు. ఆ రైమింగ్, ఆ టైమింగ్ చూడు. మరి అన్నాడు కదా, మరి ఇట్లాంటి పరిస్థితి ఇలా రైతులకు ఉందని తెలియదా? సోయి లేదా? ఆనాడు ప్రభుత్వంలోకి రావాలనుకున్నప్పుడేమో రైతుల మీద బలమాలిన ప్రేమ, మామూలు ప్రేమ కాదుగా. నిజంగా వస్తే ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తున్నారని మనం ఆశపడాలి. ఈ రోజు కూడా ఇంకా అవకాశం ఉన్నది, చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతే తప్ప వాళ్ళ ఏదో బదనాం చేయడానికి పెట్టుకుంది కాదు. ఒకసారి చూడండి. ఇంకా కేసీఆర్ బంగారు తెలంగాణ తెచ్చింది. ఎవరింటికి వచ్చిందా బంగారు తెలంగాణ? ఆదేశాలని చెప్తున్నా. కట్టకమన్నాడు. నరసింహ వెనకాలకి చెప్తుండు. బ్యాంకులలో
రైతు రుణాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షలు. సింగిల్ పాయింట్, ఎవ్వరు కట్టకూరు అన్నాడా, అర్హత ఉన్న రైతులు కట్టకూరు అన్నాడా? ఒకసారి చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఊరికే నోటికి వచ్చింది ఏదో ఎప్పుడు కాదు, ఆనాడు ఎవ్వరు కట్టకమన్నాడు. ఎవ్వరు అంటే రీషెడ్యూల్ రుణాలా, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లా, బంగారు రుణాలా, లేదంటే రెన్యువల్ చేయని రుణాలా, లేదంటే ఎవరు మరి గవర్నమెంట్ ఎంప్లాయీసా, ట్యాక్స్ పేయర్సా అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు చెప్పనుంటే నువ్వు కరెక్ట్ గా ఎవరైతే అర్హత ఉంటుందో ఆ రైతులు ఎవరు కట్టకూరని ఆ రోజు ఒక లైన్ పెట్టనుంటివి, అర్హతలను చెప్పనుంటివి. అట్లా చెప్పకుండా ఆనాడు ఎవ్వరు కట్టకూరని చెప్తే ఎవ్వరు కట్టలేదు కదా. మరి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటే మాఫీ చేయకపోతివి, మరి పెన్షనర్లకు మాఫీ చేయకపోతివి, వాళ్ళంతా అడుగుతారు ఇలా ఎవ్వరు అంటే నేను ఎవరిలో లేనా, మరి నేను ఎవరు అని అడుగుతాడు కదా రైతు. చూడండి ఒకసారి, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ రాష్ట్రానికి 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 15,000-16,000 కోట్ల రూపాయలు అవుతుంది. 2.5 ఏళ్ళు అయింది రెండోసారి ముఖ్యమంత్రి అయింది. ఎందుకు ఈ రైతులకు రుణమాఫీ చేయలే? ఇవాళ రైతు బంధు పథకం అంటుండు. నేను ఈ తిరుమలగిరి రైతులను అడుగుతున్నా. చూసారు కదా, నేను దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళని బదనాం చేయడానికి కాదు. నా ఉద్దేశం ఒకటి, మీరు ఆ రోజు చెప్పిన మాటల ప్రకారం ఎందుకు చేయరని అడుగుతాను అంతే. ఇంతకు మించి ఇంకో ముచ్చట లేదు, ఇంకో ప్రశ్న లేదు. మీరు చెప్పిన మాటల మీద మీరు ఉంటారా ఉండరా, మా రైతన్నలకు మరి రుణమాఫీ చేస్తారా చెయ్యరా, ఎందుకు చేయరు? ఇప్పుడు నేను లైవ్ లో తీసుకుంటా, ఇక ఒక్కొక్కరిని లైవ్ లో తీసుకుంటా. హలో అన్న, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. అన్న చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు లైవ్ ఉందా అయిపోయిందా? ఉందండి, నడుస్తుంది, లైవ్ లోనే ఉన్నారు. లైవ్ లోనే ఉన్నారా అన్న? సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఫస్ట్ కాల్ మీదే తీసుకున్నా ఇవాళ. ఫస్ట్ కాల్ ఇప్పుడే ఫస్ట్ కాల్ స్టార్ట్ అయింది. నేను అయిపోయింది అనుకుంటున్నాను. లే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా కొన్ని వార్తలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు అవన్నీ వినిపించిన, ఇప్పుడే ఫస్ట్ కాల్. అదే విన్నాను అన్న. సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది అంకూర్ విలేజ్, వనపర్తి మండలం అండ్ డిస్ట్రిక్ట్. అన్న వనపర్తి. అయితే నేను యూకో బ్యాంక్ లో 90,000 క్రాప్ లోన్ తీసుకున్నాను అన్న. అది ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ కంటే రిన్యువల్ చేస్తున్నాను బ్యాంక్ దాటక ముందే. ఓకే. రీసెంట్ గా జూన్ లో రిన్యువల్ చేశాను. ఓకే. అయితే ఆ మాఫీ లిస్ట్ లో నా పేరు రాలేదు. అరే, 1,00,000 రూపాయల లోపల ఉన్నా మీ పేరు రాలే? 90,000 ఉంది. అదే అర్థమైంది. 1,00,000 రూపాయల లోపు ఉండే అవ్వాల్సి ఉండే. 1,00,000 రూపాయల లోపు ఉన్నా కూడా నాది రాలేదు. ఎందుకు రాలేదండి? ఏమన్నా మీకు క్లారిఫికేషన్ ఏమన్నా ఇచ్చారు ఎవరన్నా? ఏఈఓని కలిస్తే ఆమెకు ప్రింట్అవుట్ ఇచ్చింది. ఏమంటది? కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు. అదే నిర్ధారణ చేయవలసి ఉన్నది. నిర్ధారణ చేయవలసి ఉంది. ఓకే. నాకు రేషన్ కార్డు లేదు ఊర్లో. ఎగ్జాక్ట్లీ, రేషన్ కార్డు లేదు కాబట్టి జరగలేదు మీకు. అయితే మీరు ఒక పని చేయండి, 2 లక్షల లోపు ఉండి రేషన్ కార్డు లేక, లేదా ఇంకా వేరే వేరే అంశాల వల్ల కానప్పుడు ఒక గ్రీవెన్స్ ఫామ్ పెట్టి వీళ్ళు. అవును. ఆ ఫామ్ తీసుకొని మండల అధికారికే ఇవ్వాలి. మళ్ళా ఊర్లలో ఏ ఒక కాకుండా మీ మండల వ్యవసాయ అధికారి ఉంటాడు, ఎంఏఓ, ఆయనకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబ నిర్ధారణ వాళ్ళు చేస్తారు, వచ్చి వెరిఫికేషన్ చేస్తారట. ఈ 1 మంత్ టైం ఇచ్చారు మీకు. ఈ 1 మంత్ లోపు మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంటికి వచ్చి మరి వెరిఫై చేసి మరి ఇస్తారు. 100% జరిగిపోతుంది, నాకున్న సమాచారం. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చెప్పండి. హైదరాబాద్ లో ఉంటారు. ఓకే. ఓకే. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏం సంగతి అనేది నాకైతే తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నప్పుడే మీరు చెప్తారు, కింద రాస్తారు, టెంపరీ అడ్రస్ కూడా రాయండి. దాంతో పాటు ఏవో ఒక ముచ్చట చెప్పిరండి, మేము ఆ పలానా ఏరియాలో బతుకు ఏమంటారు భవిష్యత్ ఏమంటారు మనకు ఊర్లో ఏది లేక, ఊర్లో బతకనీకి లేక బతుకు తెరుగు పోయినాం మేము హైదరాబాద్ కి. కాబట్టి మాకు చెప్పండి అని చెప్పండి. సరే, ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. నేను చెప్పండి సార్. అది దాచిపెట్టుకున్న విషయం కాదు, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇందాక అదే మాట్లాడుతున్నా. రిటైర్డ్ ఎంప్లాయీ అయితే మీకు పెన్షన్ వస్తుంది. అయితే లేదు, మాకు పెన్షన్ లేదు. ఎందుకు లేదు సార్? చేసినా కూడా ఇది అటానమస్ బాడీ కాబట్టి నేను చేసింది 2022 వరకు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. ఓకే. దాని తర్వాత ఎప్పుడు మాకు ఇన్కమ్ లేదు, ట్యాక్స్ లేదు. అచ్చా. ఓకే. అయితే మేము పెన్షన్ కిందకి రాము, కంపెనీ యాక్ట్ కింద దాన్ని ఈపీఎఫ్ లో పెట్టేసింది అన్నట్టు. అచ్చా. ఓకే. ఇప్పుడు నాకు వచ్చే పెన్షన్ 3,198 రూపాయలు నెలకి. ఓకే.
ఉమ్. అది ఒక విషయం మీరు అర్థమైంది సార్, అర్థమైంది. ఇక 3,000 వచ్చిన ఆయన కూడా పెన్షన్ కింద పెట్టి వీళ్ళకి ఇవ్వకపోతే ఇక ఎంత బాధ అవుతుందో తెలియాలి ఇక ప్రభుత్వానికి. ఒకసారి మీరైతే అది కలవండి సార్. నేను కూడా అది కొత్తగా గైడ్ లైన్స్ వస్తాయి ఇప్పుడు.